ఎవరితో చెప్పాడు ఈ మాట? దేవునితో అనే మాట ఏం జరిగినా, నీవు నాకు ఇచ్చిన యావత్తు నేను సంపాదించుకుంది అనలే ఆయన అన్నాడా? అందరు ఏమంటారు, నా కష్టం ఇది, నేను సంపాదించుకున్నా, నాది కాబట్టే నేను ఇస్తా అనలే ఆయన. నీవు నాకు ఇచ్చిన యావత్తు సమస్తంలో. ఆయన ఎలా ఇచ్చాడు అంటే, ఉదాహరణకు మనం పంట వేసాం, ఇల్లు ఎవరిచ్చారు? దేవుడే కదా. వర్షం కురిపిస్తేనే నీళ్ళు ఇచ్చారు. లేదా మనం ఏదైనా పనికి వెళ్ళాం, శక్తిని ఎవరిచ్చారు? దేవుడు ఇచ్చారు. మరి ఇవన్నీ ఆయన ఇచ్చడం ద్వారానే మనకు కలిగినాయిగా. కాబట్టి యాకోబు ఆ జ్ఞానం కలిగిన వాడు కాబట్టి, దైవిక జ్ఞానం, ఆధ్యాత్మిక పరిపక్వత కలిగిన వ్యక్తి కాబట్టి ఆయన అనేది ఏంటంటే, నీవు నాకు ఇచ్చిన యావత్తులో ఏదైతే నాకు ఇచ్చావో, ఈ కలిగినదంతా నువ్వు నాకు ఇచ్చావు కాబట్టి నిశ్చయముగా నీకు ఇచ్చేదనని, నీకు చెల్లించదనని. సభాధ్యక్షులు, క్రీస్తునందు సోదరులు, శారీరకపరమైన విధంగా చూస్తే మనవడు, వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఇక్కడికి చేరువచ్చిన సంఘస్థులందరూ, మరియు ప్రత్యేకంగా రవి గారు, జలేందర్ గారు, యోహాన్ గారు, సీన్ గారు, మిగతా అందరిని బట్టి మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. నాకన్నా ముందు ఒక ప్రసంగం జరిగింది, ఆదిమల్ల శ్యామ్ సుందర్. ఆయన కూడా చాలా అనుభవం కలిగిన వ్యక్తి. చాలా సంవత్సరాలు ట్రైనింగ్ కూడా చేయడం జరిగింది. ఇచ్చుట అనే దాని మీద దేవుని ఆజ్ఞ అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ కూడా చాలా శ్రద్ధగా, మరి ఆసక్తిగా మీరు విన్నారనే నేను నమ్ముతున్నాను. ఎందుకంటే చెప్పుట కంటే వినటమే ఎక్కువ చేయాలి. చెప్పేవాళ్ళు చెప్తారు ఎట్లాగో, అందుకని మాట్లాడుట కంటే వినుటకు వేగురపడుడే అని బైబిల్ చెప్తుంది. వినాలి, వింటేనేగా తెలిసేది. ఏదైనా విషయం చెప్పినాం అనుకో, విన్నప్పుడే ఆ విషయంలో ఏముంది అనేది మనకు తెలుస్తుంది. కాబట్టి మీరు ఆ విధంగా విన్నారనే నేను విశ్వసిస్తూ ఉన్నాను. సేమ్ అలాంటిదే. మరలా నాకు రెండవ అంశం ఏంటంటే, మొదటి అంశమా ఇది? ఏంటిది? ఇచ్చుట ద్వారా కలుగు ఆశీర్వాదములు. అంటే ఇవ్వడం, అంతే కదా. ఇవ్వటం అంటే ఏంటంటే గివింగ్. గివింగ్ అంటే ఇవ్వటం. ఇవ్వటం అనే దాన్ని ఎన్ని రకాలుగా మనం ఉపయోగించుకోవచ్చు అంటే, దాన్ని పర్యాయ పదాలు, ఇవ్వడానికి కలిసిన పర్యాయ పదాలు ఏంటి అంటే, ఒకటి దానం, మొట్టమొదటిది. రెండు త్యాగం. అంతేనా? అదే అంటారా ఇచ్చేదాని గురించి? ఇవ్వటం అనేది దానం అనవచ్చు, రెండవది త్యాగము అనవచ్చు, మూడవది ఇష్టం అని కూడా అనవచ్చు, నాలుగో దానికి వస్తే ధైర్యం అనవచ్చు. ఎందుకంటే 1000 రూపాయలు ఎవరికైనా ఇస్తే, అమ్మాయి వస్తాయో రావో నేను ఇయ్యను అనేది ఆధార్యం. అదే 1000 రూపాయలు ఇచ్చినా వస్తే వచ్చినాయి, లేకపోతే లేదని ఇవ్వటం అనేది ధైర్యం.
అలాగే శక్తి. శక్తి అంటే ఏంటి? నేను ఇచ్చినా మళ్ళీ నాకు శక్తి ఉంది కాబట్టి, దేవుడు నాకు శక్తి ఇచ్చాడు కాబట్టి నేను మళ్ళీ సంపాదించుకుంటాను అనే శక్తి. ఇంకా చివరిగా చెప్పాలంటే ఇచ్చుట దాంట్లో తెగింపు. అంతేనా? ఇచ్చే వాళ్ళంతా కూడా తెగింపు కలిగే ఇస్తున్నారు. ఇచ్చే వాళ్ళంతా తెగింపు కలిగే ఇస్తున్నారు. కొంతమంది ఏమో ఇచ్చే దాంట్లో ఇస్తున్నారు కానీ సనుగుకుంటూ ఇస్తారు. కానీ ఇవ్వటం అనే దానికి మంచి పర్యాయ పదాలు ఏంటి అంటే దానము, త్యాగము, ఇష్టము, ధైర్యము, శక్తి, తెగింపు. ఈ ఇవ్వడం అనే ఈ ఒక్క పదములో నుంచి ఎన్ని మంచి గూఢమైన అర్థాలు ఉన్నాయన్నమాట. మనకు ఇవ్వడం ఒక్కటే అర్థమైంది. ఇప్పుడు వీటి గురించి చెప్పాక ఏమనిపిస్తుంది? ఇవ్వడం అంటే ఇంత ఉంటుందా, ఇలా ఉంటుందా అనేది మనం నేర్చుకోవచ్చు అన్నమాట. వివిధ సందర్భాలలో ఇవ్వడం గురించి, ఇవ్వడం యొక్క ప్రాముఖ్యత గురించి మనం చూస్తే బైబిల్ నందు ఇవ్వటములో మాదిరి అంటే ఎగ్జాంపుల్స్ అంటే ఎవరైనా ఇచ్చిర్రు అంటారు. మరి ఎవరు ఇచ్చిర్రు అంటే ఉదాహరణగా వాళ్ళని చూడాలి మనం. ఎవరైనా ఇచ్చారా, అట్లా ఇవ్వగలిగారా, ఎలా ఇచ్చారు, ఇస్తే వాళ్ళు ఇవ్వటంలో ఏమన్నా ఉదార స్వభావం కలిగి చూసి ఇచ్చారా, లేకపోతే వద్దు అనుకొని తగ్గించుకున్నారా అని మనం ఒకసారి చూసినట్లయితే మొట్టమొదటిది శ్యామ్ చదివించాడు ఆ యొక్క వచనాన్ని. అబ్రహాము 10వ వంతు ఇచ్చాడు. 14వ అధ్యాయము 20వ వచనంలో, 18 నుంచి 20వ వచనంలో షాలోము రాజుకు ఆయన 10వ వంతు ఇచ్చాడు. అది మళ్ళీ చదవని అవసరం లేదు, ఆల్రెడీ చదివాడు కాబట్టి. రెండవది యాకోబు 10వ వంతు ఇచ్చుటకు వాగ్దానం చేశాడు. ఈయనేమో ఇచ్చాడు. ఎవరు? అబ్రహాం 10వ వంతు ఇచ్చాడు ఆయన. యాకోబు ఏం చేశాడు? ఇస్తాను అని వాగ్దానం చేశాడు. అది ఎక్కడ? ఆదికాండం 28వ అధ్యాయం 22వ వచనంలో చూస్తే అక్కడ మనకు ఆయన చేసిన వాగ్దానం అయితే ఏదైతుందో ఆ వాగ్దానము మనకు అర్థమైంది. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును, మరియు నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదనని. ఓకేనా? ఎవరితో చెప్పాడు ఈ మాట? దేవునితో. దేవునితో అనే మాట ఏం దొరికేనా? నీవు నాకు ఇచ్చిన యావత్తు నేను సంపాదించుకుంది అనలే ఆయన. అన్నాడా? అందరు ఏమంటారు? నా కష్టం ఇది, నేను సంపాదించుకున్నా, నాది కాబట్టే నేను ఇస్తా అనలేనా. నీవు నాకు ఇచ్చిన యావత్తు సమస్తంలో. అంటే ఆయన ఎలా ఇచ్చాడు అంటే, ఉదాహరణకు మనం పంట వేసాం, నీళ్ళు ఎవరిచ్చారు? దేవుడే కదా. వర్షం కురిపిస్తేనే నీళ్ళు ఇచ్చారు. లేదా మనం ఏదైనా పనికి వెళ్ళాము, శక్తిని ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చాడు. మరి ఇవన్నీ ఆయన ఇచ్చడం ద్వారానే మనకు కలిగినాయిగా. కాబట్టి యాకోబు ఆ జ్ఞానం కలిగిన వాడు కాబట్టి, దైవిక జ్ఞానం, ఆధ్యాత్మిక పరిపక్వత కలిగిన వ్యక్తి కాబట్టి ఆయన అనేది ఏంటంటే, నీవు నాకు ఇచ్చిన యావత్తులో ఏదైతే నాకు ఇచ్చావో, ఈ కలిగినదంతా నువ్వు నాకు ఇచ్చావు కాబట్టి దాంట్లో నేను 10వ వంతు నిశ్చయముగా నీకు ఇచ్చేదనని, నీకు చెల్లించదనని మొక్కుకొనడు. అంటే ఇస్తా అని చెప్పి వాగ్దానం అన్నమాట. అంటే ఇవ్వలే ఇంకా అప్పటికి. ఈ మాట అన్నప్పుడు ఏమన్నాడు? ఇది ఏమంటారు? ప్రామిస్, వాగ్దానం చేశాడు. ఏమని? నువ్వు నాకు చాలా ఇచ్చావు, ఆ ఇచ్చే దాంట్లో నీకు ఇస్తా అని మొక్కిండు, మొక్కుబడి చేసుకోండు. అంటే ఎంత త్యాగమో చూడు. దీని వెనుక త్యాగం ఉందా? దీని వెనుక శక్తి ఉందా? ఉంది కదా.
తర్వాత మనం అనుకున్నాం కదా, ఇష్టం ఉందా దీని వెనక, ధైర్యం ఉంది కదా, దీన్నే ఇవ్వడము అంటారనమాట. ఈ వాగ్దానం అనేది ఇచ్చాడు. మూడవది మనం చూస్తే యేసుక్రీస్తును తన సొంత కుమారుడైన దేవుని సొంత కుమారుడైన యేసుక్రీస్తును మనకిచ్చాడు. ఎందుకు ఇచ్చాడు అంటే బలి కొరకు ఇచ్చాడు. ఇచ్చిండా లేకపోతే ఇవ్వలేదా? ఇచ్చాడు కదా. యేసుక్రీస్తును మన కొరకు బలి అర్పించాడు. బలి కావాలి నువ్వు అని ఇచ్చాడు మనకు. అది మనం ఒకసారి యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో చూసినట్లయితే మనకు అక్కడ విషయం చాలా చక్కగా అర్థమవుతుంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను, అంటే ఇచ్చెను. ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అంటే ఈ లోకంలో ఉన్న మానవాళ్ళందరినీ ఆయన మొదట ప్రేమించాడు. అంటే అందరూ బాగుండాలనే తలంపు కలిగింది ఆయన. నా పిల్లలంతా బాగుండాలంటే ఒక బలి అర్పించాలి. మరి ఆ బలి అర్పించాలంటే తన కొడుకును బలి అర్పించాలి. ఆ కొడుకుని ఇచ్చేశాడు. అంటే మన అందరి బాగు కొరకు ఇచ్చాడు ఆయన. అంటే మనం రక్షింపబడాలని ఇచ్చాడు ఆయన. ఆయన బలి అయితేనే మనకు రక్షణ. ఆయన బలి లేకపోతే మనకు రక్షణ లేదు. మనకు పాప విమోచన అనేది లేదు కనుక ఆయన ఏం చేశాడంటే తన సొంత కుమారుని, అద్వితీయముగా పుట్టినవాడు. అంటే అద్వితీయంగా అంటే ఏంటి? తన ఇష్టపడిన సొంత కుమారుడు. ఆ సొంత కుమారుణ్ణి ఇవ్వటం అంటే మరి దేవునికి ఎంత త్యాగం ఉండాలా, ఎంత తెగింపు ఉండాలా? అబ్రహాం కూడా తెగింపు చేశాడు. తన కుమారుణ్ణి బలిచ్చే సందర్భంలో ఆయన ఇద్దరు కలిసి బలిర్పించడానికి కొండకెక్కుతున్నారు. కొండకెక్కుతున్నప్పుడు ఆయన కుమారుడు తండ్రి ఎప్పుడు బలి అర్పించినా చూసిన దాఖలాలు ఉన్నట్టుంది. ఎందుకంటే ఆయన అడిగిన తీరును బట్టి నాకు అర్థమైందనమాట. ఏమని అడిగాడు? నాన్న, కట్టెలు ఉన్నాయి, నుప్పు ఉంది, మరి బలిచ్చుటకు మేకపిల్లేది అన్నాడు. అంటే అది చూసినట్టేగా. అంటే కట్టెలు అవసరం పడతాయి. ఒక మేకను బలి ఇయ్యాలంటే కట్టెలు అవసరం పడతాయి, నుప్పు అవసరం పడతాయి, తర్వాత కత్తి అవసరం పడుతుంది, ఆ తర్వాత గొర్రెపిల్ల అవసరం పడుతుంది. అయితే వీటిని చూసిండు, కట్టెలు మోసుకుపోతుండు, నిప్పు మనకానే ఉంటుంది, కత్తి ఉంది, మరి గొర్రెపిల్ల ఏది? మా నాన్న బలిస్తా అని తీసుకెళ్తుండు పైకి అనుకొని గొర్రెపిల్ల ఏదని అడిగింది. అంటే తండ్రి బలి ఇచ్చే విషయం తను చూశాడు ఎన్నోసార్లు అన్నట్టేనా? లేకపోతే తనకేం తెలుసు? ఆ విషయం ఎందుకు అడుగుతాడు? చెప్పినట్టు వెళ్ళిపోతాడు, ఏం చెప్తే అది చేస్తాడు. కానీ ఆ విషయాన్ని తను ఎన్నోసార్లు బలి ఎలా అర్పిస్తారో అనే దాన్ని చూసి ఆయన అన్నప్పుడు తండ్రికి తెలుసు, నేను బలి ఇచ్చేదే నిన్ను, గొర్రెపిల్లవే నువ్వు అని. కానీ ఆ తండ్రి ఎంత కడుపులో బాధ అనిపిస్తుంది. కొడుకు చనిపోతుండు, ఇంకా కొంచెం సేపు అయితే మరణం అయ్యే పరిస్థితి వచ్చేసింది, తప్పదు అని తను ఎంత కుమిలిపోయాడు, ఎంత ఏడ్చాడో, ఎంత బాధపడ్డాడో. మరి లేక ఒకడే కొడుకు, ఛాన్సెస్ లేదు. మళ్ళా 100 సంవత్సరాలు ఆయనకు మళ్ళా పుట్టాలంటే ఛాన్స్ లేదు. 100 సంవత్సరాలకు పుట్టిన ఆ ఒక్కరిని బలి అర్పించడం అంటే ఎంత త్యాగం, ఎంత తెగింపు. అవునా? ఈ త్యాగము, ఈ తెగింపు అనేది ఆయనకున్న దాన్ని మనం ఒకసారి చూస్తే ఇవ్వటం అనేది ఏమాత్రం ఇచ్చే విషయంలో ఆశీర్వాదం తర్వాత వచ్చింది, కానీ వెనకాడా? ఇచ్చే విషయంలో వెనకాడా? వెనకాడలే. ఏం చేశాడు? ఇచ్చాడు. అలాగే దేవుడు తన సొంత కుమారుణ్ణి కూడా ఏం చేశాడంటే బలి అర్పించడం కొరకే ఇచ్చాడు. అక్కడ అబ్రహాము కుమారుణ్ణి బలి కాకుండా ఆపగలిగాడు. ఈయన ఇచ్చే మనసును చూశాడు.
త్యాగాన్ని చూశాడు, దాన గుణాన్ని చూశాడు. అవన్నీ కూడా చూసినప్పుడు ఏం చేశాడంటే ఆపేశాడు. ఆ బలి అనేది కాకుండా ఆపేశాడు. కానీ దేవుడు తన సొంత కుమారుని బలి ఇచ్చేందుకు పంపాడు. చూసావా, ఈడ ఆపితే మనకు ప్రమాదం. మరి ఈడ ఆపడానికి వీలేదు. ఎందుకంటే ఆయన బలి కావాల్సిందే, ఆయన రక్తం సిద్ధింపబడాల్సిందే, మనం రక్షింపబడాల్సిందే. కాబట్టి తన సొంత కుమారుణ్ణి ఇచ్చాడు. ఇంకా 4వ విషయం మనం చూసినట్లయితే, ఆయన ఇచ్చి బలిగమ్మని తోలితే ఈయనేం చేసిండు, తన ప్రాణాన్ని ఇచ్చాడు. ఆయనేమో ఇష్టందుకు పంపించి త్యాగం చేసి పంపించాడు బలి కొరకు. ఆ బలికి మెడజాపాలంటే, బలి అంటే ఏంది? మెడజాపడమేగా. తెగ నరకాలంటే, ఒకడు బలి చేయాలంటే, చంపాలంటే, రక్తం చిందింపబడాలంటే మెడజాపడమేగా. ఒక మాట చెప్పాలంటే ఆ యొక్క ప్రాణాన్ని, తన ప్రాణాన్ని తను ఇచ్చాడు. గివింగ్. ఎంత త్యాగం! తన ప్రాణాన్ని ఇవ్వాలంటే ఎంత ఉదారత, ఎంత ఔదార్యం. చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయం 17వ వచనం. నేను దానిని మరలా తీసుకొనున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను. ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. ఎవడునూ నా ప్రాణము తీసుకొనడు. నా అంతటా నేనే దానిని పెట్టుచున్నాను. దానిని పెట్టుటకు నాకు అధికారం కలదు. దానిని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారం కలదు, నా తండ్రి వలన. అయితే ఆ తండ్రి ఏం చేశాడంటే చెప్పి పంపించాడు. నేను బలి కొరకు పంపుతున్నా, పో. అది పోయినాక నేను బలిగానే ఏంగానే అనే పరిస్థితులు రావద్దు. ఇప్పుడు పంపుతాం, ఇప్పుడు పని చేయపో అని తోలితే ఆ పని కష్టమైంది అయితే వెనక మళ్ళీ వస్తారు. మా పిల్లలు అదే పని చేస్తారు. కష్టమైన పని ఉంటే మా వల్ల కాదని వెళ్ళి వస్తారు. అయితే ఈయన దేవుని కుమారుడు ఏం చేశాడు, నువ్వు బలి అవ్వడం కొరకు వెళ్ళేసేయి అన్నాడు. ఈయన ఏం చెప్తున్నాడు, బలి అవ్వడానికి నా తండ్రి నాకు ఆజ్ఞ ఇచ్చాడు, ఒక కమాండ్ చేశాడు, నువ్వు బలిగా అన్నాడు. ఆయన ఆజ్ఞ ఇచ్చాడు కాబట్టి, ఆజ్ఞ పొందాను కాబట్టి నా ప్రాణాన్ని నేను ఇస్తా. నా ప్రాణాన్ని ఎవడు తీసుకోడు, తన ప్రాణాన్ని ఎవడు తీసుకోడు. కానీ తన ప్రాణాన్ని ఇచ్చాడు, దానంగా ఇచ్చాడు, మన కొరకు ధైర్యంగా ఇచ్చాడు, ఇష్టంగా ఇచ్చాడు. ఇవ్వటం ద్వారానే మనకు పాప విమోచన దొరికింది. ఈరోజు మనం ఇంత హ్యాపీగా మనం చనిపోయినా క్రీస్తు దగ్గర ఉంటాము, దేవుని యొక్క సన్నిధిలో ఉంటామనే ఆ యొక్క నమ్మకం ఏదైతుందో, ఆ నిరీక్షణ ఏదైతుందో, అది ఎలా వచ్చింది అంటే తన ప్రాణాన్ని ఇవ్వటం ద్వారానే. అంతకు మించి ఇంకేం లేదు. 2 కొరింథీ 8వ అధ్యాయం 9వ వచనంలో, మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని. అంటే ఆయన ప్రాణం ఇయ్యటం వల్ల మనం దరిద్రంలో ఉన్నమాట, పాపంలో ఉన్న దరిద్రంలో, మనం పాపంలో ఉన్న దరిద్రులను మన కొరకు ఆయన దరిద్రుడు అయ్యాడు. అంతేనా? తన ప్రాణాన్ని ఇచ్చిండంటే దరిద్రమే కదా. ప్రాణం ఉంటే ఏంటి? మంచిది. ప్రాణం పోతుందంటే దరిద్రం అన్నట్టే. అంటే మనం ప్రాణం పోయే స్థితిలో దరిద్రంలో ఉన్న మనలను తన ప్రాణం పెట్టి తను దరిద్రుడయ్యాడు. అంటే ఎంత త్యాగం చేశాడు ఆయన, చాలా త్యాగం చేశాడు. ఇంకా ఇంత మునుపు మనం చూసిందే. అంటే ఇవన్నీ ఎగ్జాంపుల్స్, మాదిరి. వాళ్ళు ఏమి ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు అనే విషయంలో మాదిరి. 5వది ఇంకోటి ఏంటంటే, ఇంత మునుపు చదువుకున్నాం, అది పేద విధవరాలు. పేద విధవరాలు ఏం చేసింది, చదువుకున్న అవసరం లేదు, మనం ఇదివరకు చదువుకున్నాం కాబట్టి. పేద విధవరాలు ఏం చేసింది, తన జీవితం అంతా ఇచ్చింది. జీవితం అంతా ఇవ్వటం అంటే నాకు 2 కాసులు వేసింది అన్నాడు. అంటే అక్కడ ఆయన చూసినప్పుడు డబ్బున్న వాళ్ళు కూడా చాలా వేశారు.
డబ్బున్న వాళ్ళు ఎక్కువ వేశారు. ఎంత వేశారంటే 100 వేయచ్చు, 1000 వేయచ్చు, లక్షలు వేయచ్చు. ఇంత అని ఆడ చెప్పబడలేదు. కానీ వాళ్ళందరూ వేశారు. పేద విధవరాలు కూడా వేసింది. వాళ్ళు డబ్బున్నోళ్ళు కొంత పక్కకు పెట్టుకొని వేసిరు. ఈ పేద విధవరాలకి ఇది తప్ప ఇంకేది లేదు. ఇది తప్ప ఇంకేం లేదు. ఆ 2 కాసులు పెడితే తనకు ఒక రోజో 2 రోజుల్లో ఏదన్నా తిండికో తిప్పలో ఏదో అవు. కానీ ఆమె అలా ఆలోచించలేదు. ఏం చేసింది? తన జీవితాన్ని ఇచ్చేసింది అనమాట. అంటే అవి లేకుండా చనిపోతుందో ఏమో తిండి లేక. ఆ 2 కాసులు అంటే ఇంకేం లేదు ఆమెకు. ఆస్తి లేదు, అంతస్తు లేదు, ఇంట్లో బియ్యం కూడా లేనట్టే దాని అర్థం. బియ్యమో లేకపోతే ఆ రోజుల్లో ఏమున్నాయో తినడానికి కూరలో ఏవో ఉంటాయి అప్పుడు ఆ రోజు. అవన్నీ లేకుండా ఉన్నదంతా ఇచ్చేసింది. అంటే దేవుడు ఆ త్యాగాన్ని చూసినాడు. ఆమె త్యాగమా? ధైర్యం కదా, మామూలు ధైర్యం కాదు. త్యాగము, ధైర్యము, తెగింపు. ఆమె తెగింపు చేసి ఏం చేసిందంటే 2 కాసులు ఇచ్చేసింది. అంటే ఎంత ఎగ్జాంపుల్ ఇది. అంటే దేవునికి ఇవ్వటం అనేది యేసు ప్రభువు చూసి ఈమె నాకు ఎక్కువ ఇచ్చింది అన్నాడు. ఎక్కువ అంత 2 కాసులు ఎంత? ₹1,00,000 అలా 2 కాసులు ఎంత? 2 పైసలు అనుకుందాం, లేకపోతే ₹2 అనుకుందాం. ఇచ్చినోడు 1,00,000 ఇవ్వచ్చు, 50,000 ఇచ్చు, 10,000 ఇవ్వచ్చు, 5,000 ఇవ్వచ్చు. ఇవెంత అంటే దేవునికి ఈ త్యాగం ఏదైతుందో, ఇవ్వాలన్న మనసు ఏదైతుందో అది నచ్చుద్ది అన్నమాట. ఎందుకు నచ్చుద్ది అంటే ఇప్పుడు ఇచ్చేదంతా నేనే ఇస్తుంటిని, నీకు ఇవ్వడానికి అంత ఎందుకు నీకు బాధ అనే దాన్ని చూస్తాడు ఆయన. ఇచ్చేటప్పుడు ఇది నాకు దేవుడు ఇచ్చిండుగా, నాకు మళ్ళా ఇస్తాడులే అని ఇచ్చేది ఏదన్నా అది త్యాగం. ఆ త్యాగాన్ని దేవుడు చూస్తాడనమాట. ఇంకా మనం చూసినట్లయితే యెరూషలేము క్రైస్తవులు తమ ఆస్తులను పంచిపెట్టారు. యెరూషలేము ఆదిమ క్రైస్తవులు, మొట్టమొదటి క్రైస్తవులు. ఆ విషయాన్ని ఇంతమంది చదువుకున్నాం. తమ చర స్థిరాస్తులను అమ్మి ఇచ్చేశారు. వాళ్ళు ఏమనుకున్నారంటే మేము బ్రతికిన రోజులు ప్రభు కొరకు బ్రతుకుతాం, చనిపోతే ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాం కదా, మాకెందుకు ఈ ఆస్తులు, మా ఎమ్మటి తీసుకెళ్తామా ఇవన్నీ అని చెప్పి అప్పుడున్న మోటివేషన్, అప్పుడున్న త్యాగపూరితమైన ఆలోచన, మంచి భావజాలాలు వారిలో ఉన్నాయి ఆ రోజుల్లో. అంటే క్రీస్తు మరణించిన కొద్ది కాలమే కాబట్టి వాళ్ళలో త్యాగపూరితమైన ఆలోచనలు ఉన్నాయి. ఎందుకంటే ప్రభువు తన ప్రాణాన్ని పెట్టాడు కదా. ఆ త్యాగపూరితమైన ఆలోచనలు ఆ కాలంలో చాలా మంచిగా సైలెంట్గా జరిగిపోతున్నాయి అన్నమాట. ఆ త్యాగాన్ని వాళ్ళు చేసి ఏం చేశారంటే తమకున్న ఆస్తులన్నీ కూడా మనం ఎందుకు, చనిపోతే తీసుకెళ్తామా, ఎన్ని ఆస్తులు సంపాదించినా మనకు ఉండవు కదా అని చెప్పి తమ ఆస్తుని కూడా ఇచ్చేశారు. ఇస్తే ఈ ఇచ్చిన సొమ్మంతా ఎవరు తింటారు? నువ్వు ఇచ్చేది దేవుని సన్నిధిలో ఇస్తున్నావు. ఆ డబ్బు ఎవరికి ఉపయోగపడుతుంది అంటే బీదలకు ఉపయోగపడుతుంది, దేవుని సేవకు ఉపయోగపడుతుంది. ఆ విధంగా వారు తమ ఆస్తులను ఇచ్చారు. అంటే ఇప్పుడు ఆస్తులను అమ్ముకొచ్చి ఏమనేది కాదు ఇది. వాళ్ళు చేసిన త్యాగం ఎగ్జాంపుల్సే చెప్తున్నాం. తర్వాత ఏం చేయాలనేది మళ్ళీ చెప్తాం. కానీ అది ఎగ్జాంపుల్స్. అంటే వాళ్ళకున్న త్యాగము, వాళ్ళకున్న ధైర్యము, వాళ్ళకున్న శక్తి ఎలాంటిది, వారికి ఉన్న తెగింపు ఎలాంటిది అనేది మనం బైబిల్లో చూస్తే, మూలాల్లోకి వెళ్ళి చూస్తే మనకు ఒకసారి బోధపడడం కొరకు, మనకు అర్థం కావడం కొరకు ఇవన్నీ చెప్పడం అన్నమాట. మరి మేము కూడా ఆస్తులు మా ఎకరం కూడా అమ్మాలన్నాయా అనే కాడికి కాదు ఇది. వారి యొక్క ఇష్టపూర్వకమైన ఇవ్వటం అనేది ఏదైతుందో, వారి యొక్క మాదిరి జీవితం ఏదైతుందో దాన్ని మనం పంచుకుంటున్నాం అనమాట. 7వ విషయంలో చూస్తే బర్నబాస్ కూడా తన ఆస్తిని అమ్మి దాని వేళ ఎంత వస్తే అంత ఇచ్చాడు. 4వ అధ్యాయం 36వ వచనం, 37.
బర్నబా అను పేరు పెట్టి ఉండిరి. బర్నబాసు దేవుని సువార్తికుడు, ఆయన సువార్త పని చేశాడు. పౌలు మటి చాలా చురుగ్గా పనిచేశాడు. యాక్టివ్ పర్సన్, ఒక మాట చెప్పాలంటే. యాక్టివ్, ఇన్యాక్టివ్ అంటే యాక్టివ్ లేని వాళ్ళు. యాక్టివ్ అనేది ఏంది? ఆడికంటే ఆడికి పరిగెత్తడం అన్నమాట. చురుగ్గా ఎక్కడికంటే అక్కడ పరిగెత్తడం. యాక్టివ్ లేని వాళ్ళైతే నాకు నిద్ర సరిపోలే, నా ఒళ్ళంతా నొప్పులు పెట్టింది, నా వల్ల కావట్లేదు అని చెప్పటం ఇన్యాక్టివ్. ఎక్కడికంటే అక్కడికి వెళ్ళటం అంటే ఏంటిది? యాక్టివ్. అయితే ఈ యాక్టివ్ అనేది ఆయనలో ఉంది. పౌలుతో సువార్తకు ప్రయాణం చేశాడు. ప్రయాణం చేసి వాళ్ళిద్దరికీ సువార్త విషయంలో చిన్న వాదం కలిగితే ఈయనొకరు చెరొకరు పంచుకొని దేవుని సేవకి వెళ్ళిపోయారు. అంటే అంత యాక్టివ్ పర్సన్. తను ఏం చేశాడంటే, అంతకన్నా ముందు తన ఆస్తిని అమ్మి దానికి ఎంత వెల వస్తే, అంటే ఎంత ధర వస్తే అంత ధర అపోస్తలుల పాదముల దగ్గర పెట్టారు. మీరు ఏమైనా చేయరు ప్రజల కొరకు అని చెప్పి. అంటే ఇచ్చే దాంట్లో ఆయన త్యాగం ఎంత గొప్పది, ఇచ్చే విషయంలో ఆయన తెగింపు ఎంత గొప్పది. అంటే దానికి వెల కట్టలేము. దానికి ఏమన్నా గొప్ప పదాలు ఉన్నాయని వెతికితే దొరుకుతలేవు. నేను చాలా వెతికిన. ఈ తన ఆస్తినంతా అమ్మి ఇచ్చేదానికి ఏదైతుందో దానికి గొప్ప పదం ఏదన్నా దోలాడితే తెలుగులో నాకు దొరకలే అసలే. అంత గొప్ప త్యాగం అన్నమాట. ఇంకా మనం చూసినట్లయితే ఇది ఎగ్జాంపుల్స్. అంటే ఇప్పుడు మనం చూసినవన్నీ ఎగ్జాంపుల్స్. అంటే వారు ఇచ్చిన విషయాన్ని బట్టి, వారు ఏమేమి ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు, ఏ సందర్భంలో ఇచ్చారు, ఇచ్చుటలో వాళ్ళ త్యాగం ఎంత, ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అనే విషయాన్ని మనం చూస్తే వాళ్ళు ఎంతో మనస్ఫూర్తిగా ఇచ్చినట్టుగా మనం చూసాం. ఇచ్చే రకాలు, ఇంకోటి ఏంటి, ఇచ్చే రకాలు అంటే ఇంకో మాట దానం చేసే రకాలు కూడా అనొచ్చు, ఇచ్చే రకం అని కూడా అనొచ్చు. ఇచ్చే రకం ఏంటంటే మొట్టమొదటిగా దశమ భాగం. దశమ భాగం అంటే ఏంటి? 10వ వంతు దేవునికి ఇవ్వడం. ఇది లేవియాకాండము 27వ అధ్యాయము 30-32 వచనంలో, భూధాన్యములలోనేమి వృక్ష ఫలములలోనేమి భూ ఫలములన్నిటిలో దశమ భాగము యెహోవా సొమ్ము, అది యెహోవాకు ప్రతిష్ఠితమగును. ఇది ఇచ్చే రకం. ఇది ఒక రకం అన్నమాట. ఏది? మొట్టమొదట దేవుడు ఈ విధంగా ఇవ్వాలని చెప్పాడు కాబట్టి ఆ విధంగా ఈ రకంగా వాళ్ళు ఏం చేశారంటే 10వ వంతు ప్రతి దాంట్లో 10వ వంతు అంటే ధాన్యంలో, పండ్లల్లో, వృక్ష పండ్లల్లో కానీ, భూఫలంలో అంటే పంట పండిన దాంట్లో ఏదన్నా కానీ, అది ఊర, కందుల, జొన్నల, శనక్కాయల, కొబ్బరికాయల, ఏమైనా కానీ, భూఫలము అంటే ఇక అవే వస్తాయి కదా భూమి మీద కాదు. వీటన్నిటిని కూడా దశమ భాగము అది ఎవరు సొమ్మట? యెహోవా సొమ్ము. యెహోవా సొమ్మును మనం దొంగిలించడానికి వీల్లేదు. అదే విషయాన్ని మలాకి 3:10లో చూడండి. నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీనిని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించదనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు.
రకం, ఇచ్చే రకం. ఎలాంటి రకం ఇది? నువ్వు ఇచ్చి శోధించే రకం. అంటే శోధించడం అంటే అడగటం. అంటే నువ్వు అడగొచ్చు, నువ్వు ఇచ్చినాక దేవుణ్ణి అడగొచ్చు అనేది దీని యొక్క భావం. మీరు 10వ భాగం అంతా మీరు నా మందిరంలోనికి నిధిలోనికి తీసుకొని రండి, దీనిని ఇచ్చేసి, అంటే ముందు ఇచ్చి మీరు నన్ను శోధించిన ఎడల. శోధించడం అంటే ఏంది? ఒక మాట చెప్పాలంటే యాష్ట పెట్టడం అన్నమాట, మాటికి అడగటం. శోధించడం అంటే ఏంటంటే, శోధన అంటే ఏంది? మనం ఏమనుకుంటాం, ఏదైనా బాధలు వస్తే శోధనను అంత శోధన అన్నమాట. మన శరీరానికి ఏదైనా బాధ వస్తే ఏమో శోధన వచ్చింది అంటాం కదా. మీరు దేవుణ్ణి అంత బాధ పెట్టినేయలేదు కానీ మీరైతే ఇవ్వండి. నేను ఆకాశపు వాకిళ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు గుమ్మరిస్తా అంటాడు. అంటే నువ్వు ముందు ఇచ్చి నువ్వు ఆయనని ఇబ్బంది పెట్టే పని చేయి అని అర్థం. అంటే నాకు ఈ అని అడగటమే అనే పని చేయమని చెప్పాడు. ఇది ఇచ్చే రకాలలో ఒకటి. రెండవది అర్పణలు, అంటే దశమ భాగం మించి కానుకలు ఇవ్వటం. దశమ భాగానికి మించి కానుకలు ఇవ్వటం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 16:2. ప్రతి ఆదివారమున మీలో ప్రతివాడును తాను వర్ధిల్లిన కొలది తన యొద్ద. ఇప్పుడు ఏమన్నాడు? నాకేం చూసాము? ఒక రకం. ఆ రకం ఏంటి? 10వ వంతు అనేది కంపల్సరీ తెచ్చి దేవుని మందిరంలో ఉంచాలి. ఇక్కడ ఏమంటున్నాడు? వర్ధిల్లిన కొలది అన్నాడు. వర్ధిన కొలది అంటే ఇక్కడ తేడా ఏంది తెలుసా? పేద విధవరాలు కాసులేసేంత వరకు ఒక తీర్పు ఉంది. పేద విధవరాలు 2 కాసులు వేయాలంటే 10వ వంతు అంటే ఎంత వేయాలా? ఆ 2 కాసులలో దాంట్లో ఒక వంతు, దీంట్లో ఒక వంతు, దాంట్లో 10 వంతు, దీంట్లో 10 వంతు. అంటే ఉదాహరణకు ₹1 అనుకుందాం. అందులో 10 పైసలు, ఇందులో 10 పైసలు, 20,000 వేయాలి. 20 పైసలు వేయాలి. ఆమె ఏం చేసింది? ₹2 వేసేసింది. అంటే ఇది ఉల్లంఘన కాదా? ఉల్లంఘనే. ఏది? మొదటి దశమ భాగం ఇవ్వాలి అనేదానికి ఇది ఉల్లంఘన. ఇప్పుడు ఆజ్ఞ ఏంటి? దశమ భాగం ఇవ్వాలి. కానీ విధవరాలు ఏం చేసింది? అంతకంటే ఎక్కువ ఇచ్చింది. అంటే ఇది ఉల్లంఘన అన్నట్టే. కానీ దేవుడు ఆ దశమ భాగం కంటే దీన్ని ఇష్టపడ్డాడంటే దాన్ని ఎండు చేసి దీంట్లోకి వచ్చాడు. అంటే నువ్వు ఒకవేళ ఒక వ్యక్తి ఉన్నాడు, ₹1,00,000 దేవుని కొరకు ఖర్చు పెట్టాలని అనుకుండు. దశమ భాగమే కనుకుంటే 20,000 10,000 వేయాల్సి వస్తుంది. 90,000 అడ్డం వస్తుంది దేవుని పని ఖర్చు పెట్టడానికి. ఆజ్ఞ అడ్డం వస్తుంది. కాబట్టి ఏం చేశాడు దేవుడు? దాన్ని సరళతరం చేశాడు. సరళతరం అంటే ఏంది? ఎంతైనా దేవుని కొరకు ఖర్చు పెట్టచ్చు. నీకు తెగింపు ఉంటే, నీకు ధైర్యం ఉంటే నువ్వు ఎంతైనా ఖర్చు పెట్టవచ్చు. అందుకని యేసు ప్రభు ఏం చేశాడు? ఆ 2 కాసులు ఇచ్చినావు, ఈమె నాకు ఎక్కువ ఇచ్చింది అన్నాడు. అంటే ఈ రకం, మొదటి రకం ఎట్లా ఉంది అంటే 10వ వంతు రకం. ఈ 2వ రకం ఏంది అంటే నువ్వెంతైనా ఇవ్వచ్చు. దానికి ఉదాహరణ ఏంటంటే యేసు ప్రభు ఏమో ఆ మాట చెప్పాడు, నాకు ఎక్కువ ఇచ్చింది అని. ఇక్కడ పౌలు కొరింథీయులకు రాస్తే ఏమంటున్నాడు? వర్ధిల్లిన కొలది అంటే 1 ఎకరం కోస్తే 5 పుట్లు అయినాయి, ఇంకో ఎకరం కోస్తే 10 పుట్లు అయినాయి. నువ్వు 10 పుట్లు ఇవ్వాలనుకుంటున్నావు, దేవునికి ఇవ్వాలనుకుంటే ఇవ్వు. కానీ ఎంత ఇవ్వాలనుకుంటావు అంతే ఇయ్యి, నీ మనసులో నిశ్చయించుకో. కానీ నువ్వు ఇచ్చిన దాన్ని బట్టి నీ ఆశీర్వాదాలు ఉంటాయి మళ్ళా. అది ఇంకోటి, దాన ధర్మాలు అవసరంలో ఉన్నవారికి దయను చూపించటం. మత్తయి సువార్త 25వ అధ్యాయం
40వ వచనంలో చూడండి. అందుకు రాజు అందుకు రాజు మిక్కిలి అల్పులైన నా సహోదరులలో ఆ, ఒకనికి మీరు చేసితిరి గనుక ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెబుతున్నానని వారితో చెప్పాను. అయితే ఈడ జరిగే సందర్భం ఏంటంటే, ఎవరైనా రోగంలో ఉన్నప్పుడు, దాన ధర్మాలు అంటారుగా, ఆపదలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు మనం ఆహారమో లేకపోతే బట్టలో తిండో తిప్పలో ఏదో చేస్తాం కదా. చేసిన దాన్ని చెప్పినప్పుడు ఏమంటాడంటే 39 ఎప్పుడు ఇప్పుడు అక్కడ ఏమన్నాడంటే, పరదేశీ అయ్యుండుట 38 పరదేశీ అయి ఉండుట చూచి నిన్ను చేర్చుకుంటుమి, దిగంబరువైండుట నిన్ను చూసి బట్టలిచ్చితిమి, ఎప్పుడు రోగివైండుటైనను చెరసాలలో ఉండుటైనను చూసి నీ వద్దకు వచ్చితమని ఆయన అడిగెదరు. అందుకు రాజు మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్తున్నానని వారితో చెప్పాను. అంటే దాన ధర్మాలు కూడా మనం ఎవరికైనా చేస్తే ఇస్తే అది దేవునికి ఇచ్చినట్టే అంటున్నాడు ఆయన. కొంతమంది దాన ధర్మాలు చేయడానికి ఇష్టపడరు. ఇక ఉన్న ఆస్తి అంతా పంచిపెట్టి అందరికీ చేయరుగా. మేము వికారులం అయిపోయినా లేదు, మేము ఆగమైపోయినా లేదు, కానీ ఉన్నదంతా పంచురి తల్లిదండ్రులు పిల్లలు అంటారా అనరా? కానీ మరి ఇక్కడ ఏముంది? చాలా మంచి పని అనమాట ఈ దాన ధర్మాలు. నువ్వు ఉన్న దాంట్లో పెట్టాలి, లేదెందుకు? దేవుడు ఏమైనా అప్పు తెచ్చి అమ్మి పెట్టమన్నాడా? నువ్వు ఉన్న దాంట్లో ఇచ్చే గుణం ఉందా లేదా అనే చూస్తాడు దేవుడు. ఆస్తులో అంతస్తులో అమ్ముకొచ్చి తీసుకొచ్చి పెట్టాలి, బికారులు కావాలని దేవుని ఉద్దేశం కాదు. నీకు ఉన్న దాంట్లో ఒక వ్యక్తి వచ్చినప్పుడు అన్నం పెడితే ఆకలితోటి వచ్చాడు, నిలబెట్టి దేవుడా ఈయనకు ఆకలి తీర్చేటట్టు ఆకలి బంద్ అయ్యేటట్టుగా మీరు ఏదైనా సాయం చేయని ప్రార్థన చేసి, ఇక పో నీ ఆకలి అయిద్దంటే నడుస్తుందా? అది ఓ ముద్ద పెట్టాలి. ఇప్పుడు బట్టలు లేవు, ఈయనకు ఏ విధంగానైనా బట్టలు కలిగించు దేవుడు అని ప్రార్థన చేసినాం అనుకో, వస్తాయా బట్టలు? రావు. మరి ఏం చేయాలి? బట్టలు ఇవ్వాలి. నువ్వు ఆ మంచినీళ్ళు ఇచ్చి అన్నం పెట్టి బట్టలు ఇస్తేనే అది నాకు చేసినట్టే అంటుండు దేవుడు. అయ్యా మేము ఎప్పుడు మీకు చేశాము? మేము ఎప్పుడు చేయలేదే. నాకు ఆకలి అయితే అన్నం పెడితిరి, దాహం అయితే నీళ్ళు ఇచ్చితిరి అంటే మరి నేను ఎప్పుడు మీకు ఇవ్వలేదే అని అంటే ఆయన అంటాడు, మీరు ఫలాని వాళ్ళకి చేయటం అనేది అది నాకు చేసినట్టే అన్నాడు. నేను అందుకనే చాలా వరకు ఈ దాన ధర్మాల విషయంలో నేను ముందుంటా. కొన్నిసార్లు మా భార్యకు కూడా చెప్పను నేను వాళ్ళకన్నా దానం ఇచ్చేది, మా పిల్లలకు కూడా నేను చెప్పను. ఎందుకు అంటే నాకు వాక్యం తెలుసు, వాక్యంలో పరిపక్వత అనేది నాకు ఉంది. ఆ వాక్య జ్ఞానం ఏదైతుందో ఆ వాక్య జ్ఞానాన్ని అనుసరించి నేను నడుస్తున్నాను కాబట్టి నేను ఇచ్చుటలో ఎంజాయ్ చేస్తానమాట. ఇచ్చుటలో ఎంజాయ్ చేస్తానమాట. కొంతమంది ఎంజాయ్ చేయటంలో వేరే విధంగా చేస్తారు, కానీ నేను ఇచ్చే విషయంలో ఎంజాయ్ చేసేస్తాను. ఆ విధంగా దాన ధర్మాలు కూడా ఇది ఒక రకం. అంటే ఇచ్చుట అనేది ఎంత ప్రాముఖ్యమైనదో మనం గుర్తెరగాలి. ఇచ్చే విషయంలో మనం ఇలా 100 ఇచ్చినాం అనుకో, మనకు అంతకంటే ఎక్కువ వస్తాయి. నేను పెట్టే ఖర్చుకు కొంతమంది ఎందుకు ఇట్లా డబ్బులు ఎక్కువైతున్నాయి, బాగా ఒళ్ళు బలిచి డబ్బులు బాగా ఎక్కువై వానికి వీనికి ఖర్చు పెడుతుడు, మనమైతే అట్లా పెట్టదయ్యా, మనం ఏం కావాలి, మన పిల్లలు ఏం కావాలి, మనం ఆ పని చేయొద్దు అని ఒకరికొకరు సర్ది చెప్పుకున్న వాళ్ళు కూడా ఉంటారు. నేను ఖర్చు పెడుతుంటే హోటల్కు పోతే ఒక 15 మంది నా వెంటనే వచ్చారు. వారందరికీ భోజనాలు ఏం కావాలి, భోజనం ఏం కావాలి, బిర్యానా, మటనా, చికెనా, మీకు నచ్చింది తినరు అంట నేను. అదే ఇంకొక ఆయన ఏం చేస్తాడు, షీప్ హోటల్ తీసుకుపోయి ఎంత తక్కువ అయితే అంత, ఎంత తక్కువ కూరగాయల భోజనం ఉందా, లేకపోతే కూరగాయల భోజనం అయితే రొట్టెలు అయితే ఇంకా 5 రూపాయల కోటి వస్తాయి కదా, మనిషికి రొట్టెలు ఒక కర్రీ పెట్టుకుంటే సరిపోద్ది, తిందాం పట అంటాడు. ఒక ఆయన ఆడికి
తెగించి అడిగిండు, నాకు ఇంకొక ఇడ్లీ పెట్టి రాదు అన్నాడు. లేవు లేవు లేవు, ఇప్పుడు లేట్ అయింది వద్దులే అన్నాడు. నేను అడ పక్కమటే ఉన్నా. అయ్యగారు ఆయన ఫాస్టరే, అయ్యగారు ఇంకొక ఇడ్లీ తింటా. లేదు లేదు లేదు, ఇంకో ఇడ్లీ అవసరం లేదు, వద్దు వద్దా పెట్ట బంద్ చేయి అన్నాడు. అంటే నేను దిమ్మరపోయినా, బా ఈ అవకాశం నాకుంటే కడుపు నిండా పెట్టించి ఇంకా ఎన్ని ప్లేట్లు తింటావు అన్ని తిందాం అందును కదా అని నా కడుపు తరవకపోతుంది. కానీ ఆయన ఏం చేసిండు, వద్దు నిర్దాక్షిణంగా. అంటే ఆకలి అవుతుంటే అదే అలా కొడుకు నాకు ఆకలి అవుతుందంటే ఊరుకుంటాడు, బిర్యానీ తెచ్చిపెట్టాడు, చాలా ఇంకేమైనా కావాలా అంటాడు కదా. అలాంటి పరిస్థితి. అయితే నేను పెట్టే ఈ ఖర్చు ఇట్లా పెడుతుంటా కదా, బిర్యానీ కావాలన్నా బిర్యానీ, మటన్ బిర్యానీ కావాలన్నా మటన్ బిర్యానీ, మళ్ళీ మంచి ఫైన్ హోటల్ అనమాట, ఎక్కువ ఖరీదు ఉన్నది. నాకు ప్రాన్స్ కావాలంటే ప్రాన్స్, ఓకే, అపోలో ఫిష్ కావాలంటే అపోలో ఫిష్, ఏదంటే అది తినండి, ఖర్చు ఎంత అయితే దాని గురించి ఆలోచన చేయడు. నేను ఇంత ఖర్చు పెడుతుంటే మరి దేవుడు నాకేమిస్తుంది తెలుసా, నేను పైస వంతు పెడితే నాకు 10 పైసల వంతు ఎక్కువ ఇస్తుంది. ఆ ఎంజాయ్ నాకెరక, అది నేను అనుభవిస్తున్నాను కాబట్టి. వాళ్ళకేం తెలుసు, అంతటితో ఆగితే అంతటితో అయిపోద్ది, ఏముండదు ఇక తర్వాత ఏముండదు. అందుకే దాన ధర్మాల విషయంలో కూడా వెనకడుగు వేయకూడదు. ఒక పేదవాడికి మనం సాయం చేస్తే అది దేవునికి సాయం చేసినట్టు. దేవునికి తెలుసు కదా నిజమైన భక్తి ఏదనగా, దిక్కులేని పిల్లలకు విధవరాళ్లకు పరామర్శించుటే నిజమైన భక్తి. అది ఇయ్యటం అనేది భక్తి. మేము విజయవాడకు ఒక మీటింగ్ పోతున్నాం. విజయవాడ మీటింగ్ పోతుంటే దారిలో కొబ్బరి బోండాలు తాగుదామని ఆగినాం. అవునవా, సామేలు ఉన్నాడు, ఆయన ఎవరో మాకు తెలియదు. మేము ఆడ దిగి మేము పాస్టర్లం అని చెప్పిండు మా మధ్యలో ఒక ఆయన. పాస్టర్లు అని చెప్పగానే కొబ్బరి బోండాలు 6గురికో 7గురికో అన్నీ కొట్టినాక అంటాడుగా, ఆయన దాగి ఆ కొట్టినోనికి ఇలా కాడ పైసలు తీసుకోకు నేను ఇస్తాను ఇచ్చిపోయింది. మేము కళ్ళారా చూస్తే మేమే దిమ్మలు పోయి మైండ్ బ్లాక్, షాక్ అయిపోయింది మాకు. ఆయన ఎవరో మనకు తెలియదు. మీరు ఫాస్టర్లు అన్నారు కదా, నేను మీకు ఎంత త్యాగం ఇది, మేము ఎవరో తెలియదు మాకు, ఆయనకు తెలియదు, ఆయన మాకు తెలియదు, మేము ఆయనకు తెలియదు. కానీ సామేలు, నేను, జాన్సను, మరిరాజు మొత్తం 7-8 కారు నిండా ఉన్నాం. మేమందరం కొబ్బరి బోండాలు ఆడ కొడుతుండ్రు, తాగుదామని చెప్పి పోయి తాగుదాం మీకు నచ్చిన తాగుదురు పని దింపగానే తాగంగానే నేను డబ్బులు ఇద్దామని అన్ని ఫోన్పే కూడా ప్రయత్నం చేస్తుంటే, పాస్టర్ గారు మీరేమి ఇవ్వకండి, నేను ఇచ్చేసిన, మీరు ఇవ్వకండి, మీరు దేవుని సేవకులుగా సార్, నాకు ఆశీర్వాదం సార్ అని 500 ఇచ్చిపోయాడు. ఈ త్యాగం ఎంత త్యాగం, ఎంత గొప్ప త్యాగం అంటారు దాన్ని. అంటే అది ఆయన పరలోకంలో ఆయన ధనాన్ని కూర్చుకుంటున్నాడు, సంపాదించుకుంటున్నాడు. పరలోకంలో ధనాన్ని సంపాదించు. కొంతమంది అయితే భార్యాభర్తలు ఎట్లా చేస్తారంటే, ఇప్పుడు ఎమ్మెల్యే పోటీ పడితే ఇద్దరు పోటీ పడి ఎట్లా ఖర్చు పెడతారు, ఒకరికొకరు ఖర్చు పెట్టి నేను గెలవాలని పోటీ పడరు. కొంతమంది భార్యాభర్తలు దాన ధర్మాల విషయంలో అట్ట పోటీ పడతారు. భార్యాభర్తలు అట్లా పోటీ పడటం అంటే, ఇవ్వటం అనేది ఎంత ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటాం వాళ్ళు. అంటే ఆ గుణం కలిగి ఉండాలి. ఇవ్వటం అంటే ఆస్తులు అమ్ముకోను, లేకపోతే ఉన్నదంతా తీసేసి అవి వాళ్ళకి వీళ్ళకి పంచిపెట్టి బికారై తిరగటం కాదాడ. నీకున్న దాంట్లో ఇవ్వగలిగే గుణం ఉండాలి, ఎంతో కొంత. అది దేవుడు కోరుకునే. ఇచ్చుటకు ఒక ప్రణాళిక కలిగి ఉండాలి. ప్రణాళిక అంటే ప్లాన్. ఏం ప్లాన్ ఇది అంటే స్పిరిచువల్ ప్లాన్, అంటే ఆత్మీయ ప్రణాళిక. ఆత్మీయంగా ప్రణాళిక చేసుకోవాలి. ఆత్మీయంగా ప్రణాళిక చేసుకున్నప్పుడు నీకు ఇవ్వాలనిపిస్తుంది ఈజీగా, ఇస్తుంటే ఇబ్బంది అనిపించదు. ఆత్మీయంగా ప్రణాళిక చేసుకోవాలి. ఎలా అంటే మొత్తం ఏమి చదవాల్సిన అవసరం లేదు, కొన్ని విషయాలు చెప్తారు, ఒక 6 విషయాలు చెప్తారు. వారంకోసారి ఇవ్వాలి.
ఎక్కడ ఇవ్వాలి అవి? ఆరాధనలో. ఇచ్చేదేదో ఇష్టపూర్వకంగా ఇవ్వాలి. ఇది 2 కొరింథీ 8వ అధ్యాయం 12వ వచనంలో ఒక మాట చదువుకొని చూద్దాం. మొదట, ఒకడు సిద్ధమైన మనసు కలిగి ఉంటే శక్తికి మించి కాదు కానీ కలిమి కొలదే ఇచ్చినది ప్రీతికరమగును. ఈడ చెప్పిండుగా. మొదట ఒకడు సిద్ధమైన మనసు అంటే ఇష్టపూర్వకంగా నువ్వు ఇవ్వాలనుకుంటే శక్తికి మించి కాదు, నీవు ఉన్నదంతా అమ్మి కాదు, కానీ కలిమి కొలదియే ఇచ్చిరి. ఇచ్చినది ప్రీతికరం, ఇష్టమైద్దనమాట. అదే మంచిదట. నీకు కలిగిన దాంట్లో ఇలా 100 రూపాయలు పనిచేసావు, లేదా 1000 రూపాయలు పనిచేసావు. 1000 రూపాయలు పనిచేసినప్పుడు అందులో నేను దేవుని కొరకు ఇలా ఒక 200 ఇస్తా అని అనుకున్నావు అనుకో, ఈ 200 నాయి కావు. ఇప్పుడు రోజు సుతారు పని చేస్తాడు, ఏం చేస్తాడు? ఇక్కడ 1000 రూపాయలు వస్తాయి, లేదా 1200 వస్తాయి. ఈ 1200లో పై 200 మందుకు ఖర్చు పెడతాడు. సుతారు పని చేసే వ్యక్తి మందుకు ఖర్చు పెట్టి ఈ నాయి కావంటాడు, ఈ 1000 తెచ్చుకుంటాడు ఇంటికి. మనం వానెంత త్యాగం ఉంది, వాని పనికిరాని దానికి. ఇప్పుడు ఏమంటారు, అక్కర రాని దాని కొరకు మందు అనేది పనికిరాందే కదా. పనికిరాంది దాని కొరకు, అక్కర రాంది దాని కొరకు ఈ 200 త్యాగం చేస్తుండు. మరి దేవుని కొరకు ఇచ్చే విషయంలో కష్టపడ్డ దాంట్లోకి వెళ్ళి ఒక 200 కలిమి కొలదే. ఆ 200 ఇస్తే ఎంత ప్రీతికరం, ఎంత బాగుంటుంది. శక్తికి మించి కాదు అంటే నీకు 1000 కూలి వస్తే 1200 ఇవ్వటం కాదు. 1000 పక్కన పెట్టు, 200 ఇచ్చినా అది ప్రీతికరమైనది. ఆ విధంగా ఇవ్వాలి, అంటే ఇష్టపూర్వకంగా ఇవ్వాలి. తర్వాత ఇంకో మాట, సామెతల గ్రంథము 11వ అధ్యాయము 25వ వచనం. ఔదార్యము గలవారు పుష్టి నొందుదురు, నీళ్లు పోయి వారికి నీళ్లు పోయేవాడు. ఔదార్యం అంటే ఏంది? ఓదార్పు కాదు. ఔదార్యం అనేది ఓదార్పు కాదు, అది ఔదార్యము గలవారు. ఎలాంటి వారట? బాగా సంపాదించుకున్న వాళ్ళు. ఔదార్యం గలవారంటే ఎంతో కొంత సంపాదించిన వారు, అంటే ఉన్నవాళ్ళు. అంటే ఇప్పుడు కూలికి పోయినా 1000 వచ్చినాయి అంటే అది నీకాడ ఉన్నట్టే, ఉన్నవాడు అన్నట్టే దాని అర్థం. ఔదార్యము గలవారు పుష్టి నొందుదురు, నీళ్లు పోయే వారికి నీళ్ళు పోయారు. నువ్వు ఔదార్యం కలిగి నువ్వు ఏమి ఇస్తావో దానికంటే దేవుడు ఎక్కువ ఇస్తాడు. 26వ వచనం. ధాన్యము బిగబట్టు వానిని జనులు శపించెదరు, దానిని అమ్మువాని తల మీదికి దీవెన వచ్చు. అంటే బిగబట్టే పని చేయొద్దు. దాచుకోవాలనే, బిగబట్టడం అంటే ఏంది? దాచిపెట్టుకోవాలనేది. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే మన వెనక కొంత సొమ్ము దాచుకోవాలి, బాగా సంపాదించుకోవాలి, ఎవరికన్నా ఇస్తే ఉన్నాయి పోతేగా మొత్తం ఉన్నాయని ఖర్చు పెట్టుకుంటే మన పరిస్థితి ఏంటి? రేపటి నాడు ఓడి పెడతాడు. ఈ కాన్సెప్టు బైబిల్ ఏతరులు, క్రైస్తవేతరులు చేయాల్సిన పని. అదే క్రైస్తవుడైతే ఏం చేయాలా? ఔదార్యము గలవారు, ఇచ్చే విషయంలో ఉదారత, మంచి గుణం కలిగి ఇస్తే బాగుంటుంది. స్వేచ్ఛ, నేను ఇవ్వగలుగుతాను అనే స్వేచ్ఛ. ఇంకోటి బుద్ధిపూర్వకంగా ఇవ్వటం, ఇంకోటి తగిన విధముగా ఇవ్వటం, ఇంకోటి ఉదారంగా ఇవ్వటం, త్యాగపూరితంగా ఇవ్వటం. త్యాగపూరితం అంటే రోమా 12వ అధ్యాయము
ఒకటో వచనం. కాబట్టి కాబట్టి సహోదరులారా సహోదరులారా పరిశుద్ధమును పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని ఆయనకు సమర్పించుకోనని దేవుని వాత్సల్యమును బట్టి దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమలాడుకొనుచున్నాను. అపోస్తుడైన పౌలు బతిలాడుచిన పరిస్థితి వచ్చిందనమాట. ఏమని బతిలాడుతుండంటే దీన్ని ఏమంటారు, లివింగ్ సాక్రిఫైస్. అంటే నువ్వు బ్రతుకుతూ ఆ బ్రతుకులో నీ శరీరాన్ని దేవుని కొరకు త్యాగం చేయాలి. శరీరాన్ని త్యాగం చేయటం అంటే ఇంత కోసి చేయటమా, మనకి ఇంత ఖర్చు పెట్టేవనుక అమ్మి ఖర్చు పెట్టి చేయటమా కాదు. కానీ శరీరాన్ని త్యాగం చేయటం ఏంటంటే ప్రార్థనా సమయాలలో మన శక్తికి మించి మనం ఆ ప్రార్థనలో పరిచర్య చేయాలి. ప్రార్థనా సమయాలలో శక్తికి మించి పరిచర్య చేయాల. ఆయన చేస్తాడులే అని మనం ఇది ముట్టుకుంటే బట్టలు మార్చేటట్టుందిగా అని ఆగేది ఏదైతుంటుందో దాన్ని ఏమంటారు, త్యాగపూరితం కాదు అది. నీకు లివింగ్ సాక్రిఫైస్ అంటే నీవు నీ యొక్క జీవితంలో నువ్వు జీవిస్తున్నావు గనక ఏమన్నాడు, సజీవ యాగముగా. సజీవం అంటే ఏంది, జీవిస్తున్నావు. సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోండి. మీ శరీరాలు సమర్పించుకోమన్నాడు. ఈ డబ్బుల కంటే ఇది ఎక్కువ. ఇంకా నువ్వు దేవుని కొరకు నువ్వు ఏదైతే సేవ చేస్తావో అది ఎక్కువ. అందుకని వారం రోజుల నుంచి మా శరీరాలు ఒళ్ళు ఊనమైన నేను శ్యాము ఏమో తిరుగుతున్నాం. మా డబ్బు మా మేధస్సు అంతా ఖర్చు పెట్టేస్తున్నాం. మా శరీరం ఊనమైనా అలసిపోయినా నిద్ర వచ్చినా సరే ఏం చేస్తున్నాం, దేవుని కొరకు మేము సజీవ యాగంగా మా శరీరాలను సమర్పించేసుకుంటున్నాం అనమాట. మేము కారు తీసుకొని ఎటు వెళ్ళినా అది ప్రభు కొరకే. అంటే మా శరీరం వెళ్తుంది కదా. ఇది ఎంత, నేను ఒక కాడ చూశాను. నేను బైబిల్ ట్రైనింగ్ చేస్తున్నప్పుడు 1995లో ఆ ట్రైనింగ్ సెంటర్లో ఆడ ఒక పంది చనిపోయింది. స్మెల్ వస్తుంది. స్మెల్ వస్తుంటే దాన్ని తీసుకుపోవడానికి ఎవరు సాహసం చేస్తలేరు. యేసురత్నం సార్ డైరెక్టర్, ఆయన హోదా పెద్దది. ఆయన పోయి చేతులు పట్టుకొని తీసిండు. నేను అప్పుడు చూసిన బా అంటే ఆయన ఒక మాట అంటే కొర్నేలు కాక నేను రమ్మంటే 100 మంది వస్తారు, పొమ్మంటే పోతారు. అంత ఉంది ఆయన కాడ. గద్దీపో బాబు అంటే ఎగబడి తీస్తారు. ఆయన ఏం చేసిండు, ఆయనే పోయి తీసేసాడు. ఆడ దేవుని మహిమకు ఆటంకం కలుగుతుంది. ఆ స్మెల్ను భరించడం అంటే ఎంత త్యాగం ఉండాలి. అంటే నీ శరీరాన్ని ఆ స్మెల్ను పారదోలడానికి దేవుని మహిమ ఇక్కడ జరుగుతుంది, ప్రార్థన జరుగుద్ది కాబట్టి దాన్ని ఆ రోజు అనుకున్నా నేను, బా నిజంగా కూడా ఇట్లాంటి త్యాగం చేయాలి. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారు, ఎరికైనా బాట్ల కంపము మండబడితే దాన్ని చూసి పక్కమటి వెళ్ళిపోతారు. బాటిల్లో కంపమండ పడితే దాన్ని చూసి పక్క పెట్టడం, లేదా ఒక రాయి పడ్డది అనుకో ఆ రాయిని చూసి పక్క పడిపోతారు, లేదా గుంట పడ్డది అనుకో ఆ గుంటలో కాలు పెట్టి కింద పడతారేమో. చాలా పట్టించుకోరు దాన్ని అసలు. నేనైతే ఏం చేస్తారు కన్నా, కంపమండ పడితే దాన్ని ఆగి అది తీసి పక్క వేసి పక్క, రాయి కనబడితే దాన్ని డొలిపి పక్క పెడతా, లేకపోతే ఒక గుంట ఉందనుకో ఆ గుంట కాడ ఒక రాయన్న పెడతా. నా సిస్టమ్ అది. అంటే మన శరీరాన్ని కొంతవరకు ఇతరుల కొరకు మేలుకరంగా కూడా కష్టపెట్టాలి. దేవుని కొరకు పెట్టాలి ప్రధానంగా, తర్వాత ఇతరులకు కూడా కష్టపెట్టాలి. ఆ విధంగా మన శరీరాలను దేవునికి దాన్నే త్యాగపూరితం అంటారు. ప్రభు తన శరీరాన్ని నలగొట్టుకోలే, సమర్పించుకోలే, అలాగే సమర్పించుకోవాలన్నమాట. ఇక ఇంత పని చేస్తున్నాం ఏమని,
వారానికి ఒకసారి ఇవ్వటం, ఇష్టపూర్వకంగా ఇవ్వటం, బుద్ధిపూర్వకంగా ఇవ్వడం, తగిన విధంగా ఇవ్వటం, ఉదారంగా ఇవ్వటం, త్యాగపూరితంగా మన శరీరాన్ని సమర్పించుకోవడం. మరి ఇది చేస్తే ఏమొస్తుంది మనకు అనుకుందాం. ఇది చేస్తే ఏమొస్తుంది? ఇన్ని చేస్తున్నాం బాగానే ఉంది, మరి ఇది చేస్తే ఏమొస్తుంది అనే ఆలోచన ఉంటుంది కొంతమందికి. అంటే కొద్ది ఎక్కువ తెలివికల్లోకి ఉంటుంది ఇది. మరి ఇన్ని చేస్తాం, వారానికి ఒకసారి ఇవ్వాలనా? ఎంత కష్టం ఇవ్వటం. ఇష్టపడి ఇవ్వాలనా? అదెంత కష్టం. బుద్ధిపూర్వకంగా ఇవ్వాలనా? అదెంత కష్టం. తగిన విధంగా అంటే ఎంత పడితే అంత ఇవ్వాలి, ఇదెంత కష్టం. ఉదారంగా ఇవ్వాలంటే అది కూడా ఎక్కువ ఇచ్చే కథే. ఇవన్నీ ఇచ్చేదానికి ఒక్కో దానికి మద్దతు, ఎక్కువ అనే మద్దతు. త్యాగపూరితంగా శరీరానికి ఖర్చు పెట్టడం. మరి ఇవన్నీ చేస్తే మరి ఏమొస్తుంది? ఇప్పుడు మనం పని చేస్తే జీతం వస్తుంది, మరి ఇవన్నీ చేస్తే దేవునికి ఏమొస్తుంది అని మనం చూస్తే ఇవ్వడం వల్ల కలిగే ప్రయోజనాలు, అంటే దేవునికి ఇవ్వడం వల్ల కలిగే ప్రయోజనాలు మొట్టమొదటిది ఏంటంటే శారీరక ఆశీర్వాదాలు. ఇవ్వడం వల్ల ఆశీర్వాదాలు, ప్రతిఫలాలు లభిస్తాయి. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 9-10. మీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచుము. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును, నీ గానుగలో నుండి క్రొత్త ద్రాక్షరసము పైకి పొరలి పారును. అంటే గిన్నె నుండి పొరిపోవును అని అర్థం. ఎప్పుడట? నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలము నీ ఆస్తిలో భాగం ఇచ్చి యెహోవాను గణపరిస్తే, నీ ఇచ్చుట ద్వారా నువ్వు గణపరుస్తున్నట్టు. ఆదివారం నాడు దేవుని గణపరుస్తున్నావు ఇచ్చే విషయంలో. ఆ తర్వాత నువ్వు ఇవ్వాలనే ప్లాన్ ఏదైతే ఆత్మీయ ప్లాన్ ఉన్నదో ఆ ప్లాన్ను బట్టి కూడా దేవుని గణపరుస్తున్నట్టే. ఇంత గణపరుస్తున్నావు, త్యాగపూరితంగా నీ శరీరాన్ని దేవుని కొరకు ఖర్చు పెడుతున్నావు గనక నీకు శారీరకమైన ఆశీర్వాదం ఏముంటుందంట? నీ రాబడి అంతట్లో నువ్వు ఈ పని చేస్తే 10వ వచనంలో అప్పుడు, ఎప్పుడు? ఇచ్చినప్పుడు, యెహోవాను ఇచ్చి గణపరిచినప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండు, నీ గానుగలో నుండి క్రొత్త ద్రాక్షారసము పైకి పొరలి పారును. అంటే కొత్తది వస్తుంది అనమాట. శైలివం ఊరితే నీళ్ళు ఎట్ట కొత్తగా వస్తాయో దేవుడు నీకు అలాంటి ఆశీర్వాదాలు ఇస్తాడు. లూకా సువార్త 6వ అధ్యాయం 38వ వచనం. క్షమించుడి, ఇయ్యుడి, అప్పుడు మీకు ఇయ్యబడును, అణిచి కుదిలించి దిగజారునట్లు నిండు కొలతను ఇక్కడ అడుగుడి మీకు ఇవ్వబడును, అప్పుడు మీకు ఇవ్వబడును, అణిచి కుదిలించి. అంటే ఏంది అర్థం? బస్తాలలో ఒడ్లు వేసి కుదిస్తారు కదా, కుదిస్తే ఇంకో కొన్నిడు ఎక్కువ పడతాయి. అణిచి కుదిలించి దిగజారున్నట్లు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురు. మనకు అట్నే పోసి కుట్టి వేయరు, లూజు బస్తాలు. ఎట్లుంటుందట? అణిచి కుదిలించి ఇటట్టు, అంటే కదిలిస్తే ఇంకో కిలో ఎక్కువ పడుతుంది. కుదిలించినట్టు కుదిలించి ఎట్ట కొలుస్తారో నీకు అలాంటి సంపాదన దేవుడు ఇస్తాడు అన్నమాట. శారీరకమైన ఆశ, శారీరకమైన ఆశీర్వాదం అన్నమాట. అందుకనే మీరు ఎప్పుడు ఆ మాట అంటుండు, ఇయ్యుడి అప్పుడు మీకు ఇయ్యబడును. ఎలా ఇయ్యబడుతుంది అంటే ఇచ్చే విషయంలో కూడా దాన్ని క్లారిటీ ఇచ్చాడు అనమాట. అనిషి కుదించి అంటే మామూలుగా కాదనమాట, ఫుల్లుగా పొంగి పొర్లునే సామెతల గ్రంథంలో చూసాము. ఆయన ఎవరు? సొలొమోన్ రాజు చెప్తున్నాడు. ఆయన అనుభవాన్ని అంతా రంగరించి రాశాడు, అది చెప్పాడు దేవుని జ్ఞానాన్ని బట్టి. ఆయన ఆ విధంగా చెప్తే ఇక్కడ
లూకా సువార్తలో నువ్వు నిండు కొలతతో నువ్వు ఆశీర్వదింపబడతావు. ఇవ్వటం వలన ఇవ్వుడి ఇచ్చినాకనే కథ, ఇవ్వకముందు కాదు ఇది. తర్వాత రెండవది, మొదటిదేమో శారీరక ఆశీర్వాదం, రెండవది ఆధ్యాత్మిక అభివృద్ధి. అభివృద్ధి ఆధ్యాత్మిక అభివృద్ధి అంటే ఇవ్వడం వలన స్పిరిచువల్ అంటే ఆధ్యాత్మిక పెరగటం, పెరుగుదల, పరిణితి పెంపొందడం, పెరుగుదల అనేది ఉంటుంది. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 1 నుంచి చదివినట్లయితే, సహోదరులారా మాసిదోనియా సంఘమునకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియజేయుచున్నాను. ఎలాగనగా వారు బహుశ్రమ వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వం బహుగా విస్తరించెను. చూశారండి, ఇక్కడ అపోస్తలుడైన పౌలు రెండవ పత్రికను కొరింథీయుల సంఘానికి రాస్తూ ఉన్నాడు. రాస్తూ ఏమంటున్నాడంటే, సహోదరులారా మాసిదోనియా సంఘమునకు అనుగ్రహింపబడిన దేవుని కృపను గురించి మీకు తెలియజేస్తున్నాను. అంటే మాసిదోనియా సంఘానికి ఏం అనుగ్రహింపబడింది? దేవుని కృప. ఆ సంఘానికి దేవుని కృప ఇవ్వబడ్డది. ఏమి ఇవ్వబడ్డది? దేవుని కృప ఇవ్వబడ్డది. దేవుని కృపలో వారు అత్యధికంగా ఒక వెలుగెలిగారు అన్నమాట. అయితే దేవుని కృపను గూర్చి మీకు తెలియజేయుచున్నాను. అంటే మాసిదోనియా సంఘస్థులు చాలా గొప్ప వ్యక్తులు, ఇచ్చే విషయంలో ఏమాత్రం వెనకాడరు. నువ్వు ఇస్తున్నవంటే నీకు పోటీ పడతాడు, ఇంకొకరు పోటీ పడతారు. అంత గొప్ప వ్యక్తులు అన్నమాట. ఎలాగనగా అంటే ఆ కృప ఎలాగంటే, వారు బహుశ్రమ వలన పరీక్షింపబడగా అత్యధికంగా వాళ్ళకి ఎన్ని బాధలు వచ్చినా సంతోషపడేదట. ఉన్నా లేకున్నా బాధపడి సంతోషించేవారు. మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వం బహుగా విస్తరించెను. చూసావా, వారు నిరుపేదలట, అయినా ఇచ్చే విషయంలో మాత్రం వెనక దగ్గలేదు. ఏమాత్రం కూడా వెనకకు దగ్గలేదు. 7వ వచనంలో, మీరు ప్రతి విషయంలో అనగా విశ్వాసమందును ఉపదేశమందును జ్ఞానమందును సమస్త జాగ్రత్త యందును ఎలాగూ అభివృద్ధి పొందుచున్నారో అలాగే మీరు ఈ కృపయందు కూడా. వీళ్ళు ఏం చేశారు? శారీరక అభివృద్ధి కాదు ఇది, ఆత్మీయ అభివృద్ధి. ఆత్మీయంగా అభివృద్ధి చెందారు. ఆత్మీయ అభివృద్ధి అంటే ఏంటి? వారు నిరుపేదలైనా ఇవ్వాలనిపిస్తుంది, వారికి ఏమి లేకున్నా సరే ఏదైనా చేసి ఇవ్వాలనిపిస్తుంది అనమాట. అది ఆత్మీయ అభివృద్ధి. ఆ ఆత్మీయ అభివృద్ధి విషయంలో మీరు ప్రతి విషయములలో అనగా విశ్వాసమందును ఉపదేశమందును జ్ఞానమందును సమస్త జాగ్రత్త యందును మీకు మా ఎడలనున్న ప్రేమ యందును ఎలాగూ అభివృద్ధి పొందుచున్నారో అలాగే మీరు ఈ కృపయందు కూడా అభివృద్ధి పొందినట్లు చూసుకునుడి. అంటే ఈ మాసిదోనియా సంఘం వాళ్ళు పేదవాళ్ళైనా సరే వాళ్ళు ఇచ్చిన ఇచ్చుడులో వారు పెట్టిన ఎఫర్ట్ ఏదైతుందో, ఎంత ఖర్చు పెట్టారో ఆ ఖర్చు పెట్టిన విషయంలో వీరు అభివృద్ధి పొందిన ఆధ్యాత్మికంగా ఏంటనంట? విశ్వాసంలో అభివృద్ధి పొందారు. ఆ తర్వాత ఉపదేశమందును అంటే ఇతరులకు చెప్పగలుగుతారు దేవుని వాక్యాన్ని. ఇంకోటి జ్ఞానమందును అంటే దేవుని జ్ఞానాన్ని బాగా సంపాదించుకున్నారు. ఆ తర్వాత జాగ్రత్త యందును ప్రతి విషయంలో జాగ్రత్త కలిగి ఉండటం, ప్రేమ యందును
ఎలాగో అభివృద్ధి పొందుతున్నారు అంటే వాళ్ళు ఎట్లా అభివృద్ధి పొందుతున్నారంటే దేవుడా అన్నట్టు అనమాట. అది ఎంత బాగా అభివృద్ధి చెందుతున్నారు వాళ్ళు, ప్రేమలో, జ్ఞానంలో, విశ్వాసంలో, జాగ్రత్తలో, వీటింట్లో ఆధ్యాత్మిక అభివృద్ధి పొందుతున్నారు. ఎందుకు అభివృద్ధి పొందుతున్నారు అని మనం చూస్తే, వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. వాళ్ళ దాతృత్వం ఎప్పుడైతే విస్తరించిందో వీరిలో ఏం పెరిగింది అంటే విశ్వాసం పెరిగింది, ప్రేమ పెరిగింది, జ్ఞానం పెరిగింది, ఉపదేశం పెరిగింది, జాగ్రత్త పెరిగింది. అంటే ఎలాంటి ఆశీర్వాదాలు పొందుతున్నారు వీళ్ళు? ఆధ్యాత్మికమైన ఆశీర్వాదం ఇంతకంటే ఎక్కువ ఉందా? ఇవన్నీ గనక, వీటన్నిటిలో గనక నీవు అభివృద్ధి పొందితే, వీటన్నిటిలో గనక నీవు అభివృద్ధి పొందితే నీ ఆత్మ దేవునితో ఉండటం ఖాయం, తీర్పు నుండి తప్పించుకోవడం ఖాయం. ఇంతకన్నా ఆధ్యాత్మిక అభివృద్ధి ఏం కావాలి ఇంకా? ఇప్పుడు నువ్వు ఇవన్నీ పొందుకున్నావు అనుకో, ఇక నీకు వచ్చే నష్టం ఎక్కడ? పౌలు అన్నట్టు అనొచ్చు, నాకు జీవకిరీటం దాచబడి ఉంది అని అనొచ్చు. ఇంత అభివృద్ధి మనకుంటుంది ఎప్పుడు? ఇచ్చే విషయంలో. అందుకనే 2వ వచనం, ఎలాగనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా, వారికి వచ్చిన శ్రమలు ఎన్నో వచ్చినాయి, అన్నిట్లలో పరీక్షలు నెగ్గేశారు. వాళ్ళు మంచి చక్కటి ఎగ్జామ్ రాశారు, గెలిచారు, నెగ్గేశారు, ఉత్తీర్ణత సంపాదించారు. వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికంగా సంతోషించిరి. అంటే ఎన్ని శ్రమలు వచ్చినా ప్రభు కొరకు సంతోషపడ్డారు వాళ్ళు. ప్రభువులనే కదా మేము కష్టపడుతున్నామని చెప్పి వారు సంతోషించి, మరియు వారు మరియు అంటుండు, వాళ్ళకి ఎన్ని శ్రమలు వచ్చినా ఆ శ్రమలతోటి ఆగలే. మళ్ళీ వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంట? అస్సలే నిరుపేదలు. నిరుపేదలు అంటే ఏమి ఇస్తారు? వారు నిరుపేదలైనను వారి దాతృత్వం బహుగా విస్తరించెను. ఈ కృప విషయంలోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాల్పొందు విషయంలోను మనపూర్వకంగా మిమ్మల్ని వేడుకొనుచును అంటున్నాడు. అంటే ఆధ్యాత్మిక అభివృద్ధి అవసరం. అంటే నీకు ఇచ్చే గుణం అనేది ఉన్నప్పుడు నీకు అన్నీ అలవరకు వస్తాయి, ప్రతిది కూడా నువ్వు అలవర్చుకోవచ్చు. అలాగా దేవుని యొక్క ఆశీర్వాదాలు కలుగుతాయి. మొదట శారీరకంగా, ఆ తర్వాత ఆధ్యాత్మికంగా. మనకు కావాల్సింది ఆధ్యాత్మికంగా మెయిన్. అంతిమంగా మనకేంటి కావాల్సింది? మనం ఈ లోకాన్ని విడిచిపెట్టినామంటే మనం దేవుని కుటుంబం మనకు ఆయన ఏం చేశాడు? మీకు స్థలం సిద్ధపరచవెళ్ళాను, సిద్ధపరిచాడు అక్కడ. మరి సిద్ధపరిచిన స్థలంలో ఉండాలంటే మరి ఇది అవసరం మనకు. స్థలం ఏమో ఆయన రెడీగా పెట్టి మనం ఆడిదాకా పోకుంటుంటే అవుతుంది, అంతేనే కదా? కాబట్టి మనం దేవుని దగ్గర ఒక నివాసం మనకు ఉన్నది కాబట్టి ఆ నివాసంలో మనం ఉండాలంటే ఇచ్చే విషయంలో మనకున్నా లేకున్నా చేయగలిగినంత చేయండి. శక్తికి మించి కొద్ది అవసరం లేదు. నువ్వు చేసే విషయంలో ఉదార స్వభావం కలిగి చూడండి. ఇవ్వడం వల్ల ఇంకోటి, మూడోది ఇవ్వడం వల్ల ఇతరుల పట్ల ప్రేమ కనిపిస్తుంది. 1 యోహాను చివరి వచనం, 1 యోహాను 3:17 వచనం. ఈ లోకపు జీవనోపాధి గలవాడై ఉండి తన సహోదరునికి లేమి కలుగుట చూచియు అతని ఎడల ఎంత మాత్రము కనికరం చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగ నిల్చును? చిన్నపిల్లలారా, నా మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతుము. ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదము. ఎప్పుడైతే ఈ లోకపు జీవనోపాధి గలవారమై ఉండి తన సహోదరుడు బాధలో ఉన్నప్పుడు, లేక ఉన్నప్పుడు, తిండి లేని పరిస్థితిలో నువ్వు అతన్ని చూసి అతన్ని కనికరించకపోతే, అదే కనికరించి సహాయం చేసినావు అనుకో, ఆ యొక్క దేవుని ప్రేమ పట్ల మనం ఎంత ఎంజాయ్ చేస్తాం తెలుసా?
అంటే ఇచ్చే విషయంలో మాత్రం దేవునికి ఇచ్చే విషయంలో వెనకడుగేయద్దు. దేవునికి ఇచ్చే విషయంలో వెనకడుగేయద్దు. నువ్వు ఇస్తే ఎందుకు ఇవ్వాలని అనుకుంటున్నావు, ఇస్తేనే మీకు తెలుస్తుంది కథ. దాంట్లో ఎంజాయ్ ఎంతో, మనం ఎంతో ఆశీర్వదింపబడతాం, ఆధ్యాత్మికంగా శారీరకంగా ఎంత ఎదుగుతామో ఇస్తే కానీ తెలుస్తుంది. ఎదిగిన వాళ్ళంతా ఇస్తేనే ఎదిగిరు. కాబట్టి దేవునికి ఇచ్చే విషయంలో మీరు వెనకడుగేయకండి. ఆధ్యాత్మిక ఎదుగుదలను పెంపొందించుకోండి. శారీరకంగా ఇబ్బందులు వచ్చినా పర్వాలేదండి. ప్రధానంగా మనకు ఉన్నది ఏంటంటే ఆధ్యాత్మికం, అంటే భక్తి. నిజమైన భక్తిలో ఉండాలంటే మనం ఇవ్వాలి దేవునికి. ఆ ఇవ్వటం అనే అదే ఆశీర్వాదం. ప్రధానమైన ఆశీర్వాదం ఏంటంటే ఆధ్యాత్మిక ఎదుగుదల. ఆ ఎదుగుదల ద్వారా మనం దేవునితో ఉండే ఆశీర్వాదం వస్తుందన్నమాట. ఫైనల్లీ దేవునితో ఉండటానికి ఒక చక్కటి మార్గం, చక్కటి అవకాశం దొరుకుతుంది. కనుక మీరందరూ దేవుని విషయంలో, ఇచ్చే విషయంలో మీరు పరిశీలన చేయండి, పునర్పరిశీలన చేయండి. అంటే మీరు ఇస్తున్నారు, మరొక్కసారి పరిశీలన చేయండి. అర్థమైందా? ఆ విధంగా ఇవ్వటం అనేది ఇచ్చి చూడండి, మీరు ఎంత ఎదుగుతారో మీకే అర్థమైంది. ఇవ్వకుండా ఉండండి, ఎలాగుంటారో మీకే అర్థమైంది. కాబట్టి మీరు నిర్లక్ష్యం చేయకండి, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోండి.